హాయ్! ఎలా ఉన్నారు అందరూ? సో, నేనైతే ఈరోజు కొత్త వ్లాగ్‌తో వచ్చానండి. కాకపోతే ఒక రెసిపీ చేస్తూ మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను కొన్ని విషయాలు. సో, మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, ఈరోజు వ్లాగ్‌లో హౌస్ వైఫ్ అంటే ఒక హౌస్ వైఫ్ స్మార్ట్‌గా ఎలా ఒక డైలీ రొటీన్ వల్ల స్మార్ట్‌గా ఎలా అవ్వాలనేది వ్లాగ్ అనమాట. చాలామంది అనుకుంటారు హౌస్ వైఫ్ స్మార్ట్ ఎలా అవుతుంది? దట్ టూ డైలీ డైలీ రొటీన్‌తో అంటే డైలీ చేసే వర్క్‌తో అని అనుకుంటారు కదా! మీరు అలా అవ్వాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ స్టెప్‌గా అసలు మనము స్మార్ట్ కాదు అనే థింకింగ్ మార్చుకోవాలండి. నేను స్మార్ట్ కాదేమో అన్న ఒక థింకింగే నెగెటివ్ థింకింగ్. దానివల్ల మన గ్రోత్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఒక్కసారి పాజిటివ్‌గా ఆలోచించి చూడండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఖచ్చితంగా. సో, డైలీ రొటీన్ డిఫరెంట్‌గా ప్లాన్ చేయండి. ఆ డిఫరెన్స్ మీరే చూస్తారు. అంటే ఒక డిఫరెంట్ రొటీన్ వల్ల మీరు ముందున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనము ఏంటి అనేది డిఫరెన్స్ ఖచ్చితంగా అది మీరు అబ్జర్వ్ చేస్తారు. సో, హోమ్ మేకర్స్‌కి 3 మెయిన్ థింగ్స్ ఉండాలండి. అవేంటి అంటే పాజిటివ్ థింకింగ్, స్మైల్ అండ్ పేషెన్స్. ఇన్‌ఫాక్ట్ హోమ్ మేకర్స్‌కే కాదు ఇలాంటి ఒక ఆహ్, క్వాలిటీస్ అందరికీ ఉండాలన్నమాట. సో, అది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ 3 మెయిన్ థింగ్స్ చెప్పాను కదా! పాజిటివ్ థింకింగ్, స్మైల్ అండ్ పేషెన్స్. ఈ 3 థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడైతే వీడియోలోకెళ్దాం. స్మార్ట్ హౌస్ వైఫ్ అవ్వటానికి ఈ స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అవేంటంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ హౌస్ వైఫ్ ఎర్లీగా లేవాలి. అంటే మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఒక్క హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అన్నా ముందుగా లేవాలి. ఆహ్, ఏంటి పాతకాలం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఉంది కదా! లేదండి. ఇది నిజంగా ప్రూవ్ అయిన విషయము. 45 మినిట్స్ ముందు లేస్తే మన పర్సనల్ టైం అనేది మనకు దొరుకుతుందనమాట. అంటే లేవగానే వర్క్‌లోకెళ్ళిపోవడం, బిజీగా డే స్టార్ట్ చేయడం అలా కాకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ బయట క్లైమేట్ చల్లగా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే మీరు ఎర్లీగా లేచి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి బయటికెళ్ళండి ఒకసారి. అంటే మీ బాల్కనీకి కానీ, లేదంటే మీరు కిందే ఉన్నట్టయితే జస్ట్ ఒక చిన్న వాక్‌కెళ్ళడము, ఆ క్లైమేట్‌ని ఎంజాయ్ చేయండి. అలా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెష్ ఎయిర్ తీసుకోండి. అలా ఫ్రెష్ స్టార్ట్ మీకు రోజంతా ఎనర్జీనిస్తుంది. అండ్ టెన్షన్‌గా పనులు చేసుకోవడం అలా కన్నా పీస్‌ఫుల్‌గా ఇంటి పనులు ఎంజాయ్ చేస్తూ చేయండి. సో, నెక్స్ట్ స్టెప్ పనులు ప్రయారిటైజ్ చేయండి. కొన్ని పనులు తక్కువ టైం చాలు. కొన్ని ఎక్కువ టైం పడుతుంది. కొన్ని డైలీ, వీక్లీ, బై వీక్లీ, మంత్లీ ఇలా డిఫరెంట్ వర్క్స్ అయితే ఉంటాయి కదా! ప్రతి ఒక్కరి ఇంట్లో. సో, బేస్డ్ ఆన్ ఆ వర్క్ థింగ్స్ ప్రయారిటైజ్ చేయండి. టైమ్ బౌండ్ వర్క్స్‌కి ప్రయారిటీ ఎక్కువివ్వండి. అంటే టైమ్ బౌండ్ అంటే కొన్ని వర్క్స్ పర్టిక్యులర్ టైమ్‌లోనే జరిగిపోవాలన్నమాట. సో, అలాంటి ఒక వ వ వ వర్క్స్‌కి మనము ప్రయారిటీ ఎక్కువివ్వాలన్నమాట. అంటే మన కిడ్స్ వర్క్ ఎక్కువున్నప్పుడు అంటే లైక్ పీటీఎం గానీ, హాస్పిటల్ విజిట్ అలాంటివున్నప్పుడు వాటికి ప్రయారిటీ ఎక్కువివ్వాలి. అలా ప్రయారిటీ బేస్డ్ వర్క్స్ ఉన్నప్పుడు ఒక్కసారి రొటీన్‌గా ఉన్న టు డూ లిస్ట్‌ని పక్కన పెట్టి, మనకి ఏదైతే మెయిన్ ఇంపార్టెంటో వాటిని ఫినిష్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు క్లీనింగ్, కుకింగ్ లాంటివి ప్రయారిటీ బేస్డ్ వర్క్స్ ఉన్నప్పుడు వాటిని ముందే ఫినిష్ చేసుకో. లేదంటే అకార్డింగ్‌లీ మనం నెక్స్ట్ ప్లాన్ చేయాలన్నమాట. ఇలా వర్క్స్ పర్ఫెక్ట్‌గా ప్లానింగ్ లేకపోతే ఖచ్చితంగా టెన్షన్ గూడా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ విషయానికొస్తే ఆహ్, కుకింగ్ అనేది 3 టైమ్స్ చేస్తాం. క్లీనింగ్ డేలో ఒక్కసారి చేసినా, కుకింగ్ అన్నవి మాత్రం 3 టైమ్స్ చేస్తాం. సో, కుకింగ్ విషయంలో ఎవరికి ఏ డిష్ ఇష్టం, ఏది ఇష్టం లేదు అనే టెన్షన్ తీసుకునే కన్నా, అంటే ప్రతిరోజు డిస్కషన్స్ పెట్టుకోవడం, ఈరోజు ఇది చేద్దామా అని అనుకోవడం కన్నా, ఒక వీక్లీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే వీక్లీ ఫుడ్ లిస్ట్ అంటాం కదా! ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఎవరికి ఈ ఈ వీక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మండే ఈ డిష్ బావుంటుంది. లేదా ట్యూస్‌డే అలా ఆ వీక్ సరిపడా అంత చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానివల్ల మనకి టెన్షన్ అనేది తగ్గుతుంది. అండ్ ప్రీవియస్ డే‌ని వాటికి కావాల్సిన ప్రిపరేషన్ కూడా చేసి రెడీగా పెట్టుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసి మన వర్క్ అనేది ఎఫెక్టివ్‌గా చేయగలుగుతామన్నమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీల్ ప్రిపరేషన్ అనే టెన్షన్ మనకస్సలు ఉండదు. నెక్స్ట్ మనము స్మార్ట్ హౌస్ వైఫ్ అవ్వడానికి థర్డ్ పాయింట్ అప్‌డేటెడ్‌గా ఉండాలి. హౌస్ వైఫ్ ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాలి. లైక్ ఈజీగా వర్క్ అవ్వాలి అంటే ఈజీ వే కూడా తెలిసుండాలి.
హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ప్రిఫర్ చేయాలండి. ఏ మిషన్స్ లేదు ఏ టెక్నిక్స్‌తో వర్క్ ఈజీగా అవుతుందని అన్న విషయం కూడా తెలిసి పెట్టుకోవాలి. కిడ్స్‌కి కూడా ఒక స్టేజ్ వరకు ఇంట్లోనే స్టడీ చెప్పించేలా తను అప్‌గ్రేడ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మీ టైమ్. మీ టైమ్ అంటే మీ ఓన్ టైమ్. మిమ్మల్ని ఇంప్రూవైజ్ చేసే టైం అది. డైలీ ఏదో ఒక్క టైంలో ఒక హాఫ్ అన్ అవర్ మీ టైమ్‌గా మీరు పెట్టుకోవాలి. ఆ మీ టైమ్‌లో మీరు హాబీస్ లాంటివి అంటే స్టిచ్చింగ్, పెయింటింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, గార్డెనింగ్ లేదా ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేయడం, బుక్ చదవడం ఇలా ఏదో ఒకటి హాబీగా మీరు ఆ మీ టైమ్‌లో చేయాలన్నమాట. అలాగే ఆ మీ టైమ్‌లో మీ సెల్ఫ్ గ్రూమింగ్ టైమ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే డైలీ ఒక 10-15 మినిట్స్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫిజికల్ కానీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వాటికి టైమ్ స్పెండ్ చేయాలన్నమాట. అంటే మీ టైమ్‌ని ఒక మార్నింగ్‌లో ఏదో టైం పెట్టుకున్నా సెల్ఫ్ గ్రూమింగ్ టైమ్ కూడా ఒక 15 మినిట్స్ 10-15 మినిట్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేయాలి కంపల్సరీగా. అలాగే ఈ సెల్ఫ్ గ్రూమింగ్ టైమ్‌లో వాకింగ్, యోగా, మెడిటేషన్, జుంబా, సైక్లింగ్ అలా ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలి. ఇలా మీ టైమ్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్ టైమ్ వల్ల మీలో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఇలా అన్ని ప్లాన్డ్‌గా టైం పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే మనకే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ స్మార్ట్ హౌస్ వైఫ్‌గా గుర్తింపు కూడా వస్తుంది కదా! సో లేడీస్ ఇంకెందుకు లేటు? గెట్ ఇన్‌స్పైర్డ్, గెట్ ఇంటు ద షూస్ అండ్ పాస్ ద హర్డిల్స్ విత్ స్మైల్ అండ్ పేషెన్స్. హావ్ ఎ గ్రేట్ లైఫ్. థాంక్ యూ.